హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు డేట్ వచ్చేసి జూలై 2వ తారీఖు. సో మనకు తెలంగాణలో అయితే వర్షాలు అయితే కంటిన్యూగా పడుతూ ఉంది 2 డేస్ నుంచి. సో ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే వర్షాలు అయితే అస్సలు లేవు. కొన్ని చోట్ల కర్నూలు సైడ్ కానీ నంద్యాల సైడ్ కానీ దాదాపు అన్ని రకాల పంటలు బెట్టకు వచ్చేసినాయి, వాటర్ కడుతున్నారు. ఎందుకంటే వీడియోలు అదేవిధంగా ఫోటోలు అయితే పెడతా ఉన్నారు. సో ఆ విధంగా తెలుస్తుంది. సో మీ సైడ్ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే తుంగజాతి గడ్డి, అన్ని రకాల పంటల్లో ఈ తుంగజాతి గడ్డి అనేది విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. సో ఈ తుంగజాతి గడ్డిని సమర్థవంతంగా నివారించడానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా ఈ తుంగజాతి గడ్డి వలన మనకు అన్ని రకాల పంటల్లో మనకు చాలా నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంది. సో ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా దీనిని ఎప్పుడు మనము నివారించుకోవాలి, ఒకవేళ పంట వేసుకున్న తర్వాత నివారించుకోవడానికి అవకాశం ఉందా, లేకుంటే ఒకవేళ పంట వేయకముందే ఎన్ని రోజుల ముందు దీన్ని స్ప్రే చేసుకోవాలి, ఎన్ని రోజుల ముందే దీన్ని నివారించుకోవాలి అనేది మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాము. సో వీడియో స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్న రైతు మిత్రులు దయచేసి ఒక లైక్ చేయండి, వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ దాదాపు ఇప్పుడు పత్తి రైతులు అయితే చాలామంది ఉన్నారు. అధిక మొత్తంలో చాలామంది రైతులు పత్తి సాగు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ పత్తి పంటలో కూడా తుంగజాతి గడ్డి విపరీతంగా ఉందని చాలామంది రైతులు అనడం జరుగుతుంది. సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ మిరప తోటలో కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. సో మనకు ఈ పంట వేసుకున్న తర్వాత ఈ తుంగజాతి గడ్డిని నివారించడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి దీనిని ముందే నివారించుకోవడానికైతే మనము దీనికి తగ్గట్టు మనం మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, సో ఎన్ని రోజుల ముందు స్ప్రే చేయాలనేది మనం మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఈ తుంగజాతి గడ్డి వలన మనకు అనేక రకాల నష్టాలు అయితే ఉంది. సో మనం ఒకసారి పీకేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ డే కనబడుతూనే ఉంటుంది. సో ఆల్రెడీ 2-3 ఆకులు వచ్చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే అంత బలంగా మనకు నేల నుంచి పోషకాలు, అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది. మనకు మొక్కకి మనం ఇస్తున్న పోషకాలు ఎక్కువ మోతాదులో ఈ తుంగజాతి గడ్డి తీసుకోవడం వల్ల మొక్క ఎదగకపోవడము, మనం అనుకున్న దిగుబడి రాకపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అందుకే ఇది చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుందండి తుంగజాతి గడ్డి అనేది. అందుకే దీనిని సమర్థవంతంగా అయితే నివారించుకోవాలి, మనం పంట వేసుకోకముందే నివారించుకోవాలి అనమాట. సో ఎన్ని రోజుల ముందే దీన్ని స్ప్రే చేసుకోవాలంటే మనకు పంట వేయకముందే ఒక 40-45 రోజుల ముందే దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జూలై స్టార్ట్ అయింది, మాకు ఆగస్టులో మనం మిరప తోటలో వేసుకుంటాం. కాబట్టి మన మిరప తోటలో ఈ తుంగజాతి గడ్డి అనేది కనబడకుండా మనము ఇప్పుడే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నారు పోసుకుంటే మనకు 40-50 రోజులకి మనం మిరప తోట వేసుకుంటాం. కాబట్టి ఈ టైంలో మనకు ఈ తుంగజాతి గడ్డిని సమర్థవంతంగా క్లీన్ చేయొచ్చు. సో ఈ తుంగజాతి గడ్డికి సంబంధించి మనం ఏం స్ప్రే చేసుకోవాలంటే మొదట వచ్చేసి ఏంటంటే ధనుక వారి సెంప్రా అండి, హలో షెల్పురాన్ అనేది 70% WG రూపంలో ఉంటుంది, టేబుల్ గ్రాన్యూల్స్ రూపంలో అయితే కలిగి ఉంటుంది అనమాట. సో దీనిని ఎకరానికి వచ్చేసి ఒక 36 గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి. దీనితో పాటు మీరు కాంబినేషన్గా ఈ తుంగతో పాటు గడ్డి కూడా ఉంది అనుకుంటే మీరు ఈ ఎమర్జెన్సీ మందులు కూడా ఉంటాయి మనకు, గడ్డి మందులు. సో వాటిని కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీన్ని స్ప్రే చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి నాగలు దున్నడం కానీ పంట వేసుకుని అయితే చేయకూడదు. వెంటనే దాదాపు ఒక 40-45 రోజుల తర్వాత పంట వేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక 15-20 రోజుల వరకు దున్నకుండా ఉంటేనే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. వాటిని ఒక తుంగజాతి యొక్క గడ్డలతో సహా పూర్తిగా నివారించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఆ విధంగా మిరప రైతులు అయితే తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేసుకోండి. ఇప్పుడు మనకు టైం ఉంది, ఇంకా 40-50 రోజులు ఉంది మనకు మిరప తోట వేసుకోవడానికి. కాబట్టి ఈ టైంలో మనం ఈ తుంగజాతిని పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పత్తి పంటలో ఈ తుంగజాతి గడ్డి విపరీతంగా ఉందని చాలామంది అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి మళ్ళీ మిరపతోటలో రానియకుండా అయితే ఇప్పుడే మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇది మంచి సమయం అనమాట తుంగజాతి గడ్డిని నివారించడం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తుంగజాతి గడ్డి మొలిచేసే ఉంది, 2-3 ఆకుల దశలో ఉంది. ఇప్పుడు చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, పదును కూడా ఉంటుంది. సో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉందండి తుంగజాతి గడ్డి వల్ల. చాలా మనకు అన్ని రకాల పోషకాలని ఎక్కువ మోతాదులో తీసుకుంటుంది. కాబట్టి మొక్క అంతా మనకు అనుకున్నంత దిగుబడి రావట్లేదు దాని ద్వారా. సో అందుకనే తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే నివారించుకోవాలి అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనితో పాటు మీరు ఈ అగ్రియన్ 500 కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో వాటి యొక్క కడలతో సహా పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా మరిగి మనకు భూమిలోనే మళ్ళీ ఒక ఎరువుగా ఫామ్ అవ్వాలంటే తప్పకుండా మీరు అగ్రియన్ 500 అయితే వాడుకోండి. ఎకరానికి వచ్చేసి
మనము సాయిల్ అప్లికేషన్ వచ్చేసి ఒక 150 ml, అదేవిధంగా మన స్ప్రేయింగ్ వచ్చేసి ఒక ట్యాంకీకి 10 ml చొప్పున కలుపుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనము గడ్డి మందు కానివ్వండి, పైన స్ప్రే చేసే మందు కానీ అన్నింటిలో కలిపి వాడుకోవచ్చు. ఈ గడ్డి మందులు వాడుకుంటే ఏంటంటే మనం ఆ కలుపు కూడా చనిపోయిన తర్వాత కూడా మరిగి మళ్ళీ మనకు ఒక కంపోస్ట్ ఎరువులాగా భూమిలో తయారవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేలను గుల్లబరిచి నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం పైన స్ప్రే చేసే అన్ని రకాల మందులు దీన్ని కలిపి వాడుకోవచ్చు. ఒక ట్యాంకీకి 10 ml చొప్పున కలిపి వాడుకున్నట్లయితే మనకు మన స్ప్రే చేసే మందు ఎక్కువ రోజులు పనిచేసే విధంగా, మన స్ప్రే చేసే మందు మొక్క యొక్క అన్ని కణాలకు చొచ్చుకొని పోయే విధంగా అయితే చేస్తుంది. సో ఎక్కువ రోజులు పనిచేయడం ద్వారా మనకు అన్ని రకాల చీడపీడలను ఎక్కువ రోజులు మన పంట మీద రానియకుండా మనం ఆపుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకు మంచి గ్రీనిష్గా రావడానికి మొక్క మంచి అన్ని రకాల పోషకాలు తీసుకోవడానికి భూమి నుంచి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో అగ్రియన్ 500 కూడా మనం అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పత్తి పంట కావచ్చు, మిర్చి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, సో అన్ని రకాల పంటల నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.